హాయ్ ఫ్రెండ్స్, సుభానల్లా ఎండి వెజిటబుల్ నర్సరీ ఎండి ఎస్ఎన్ అగ్రిటెక్. ఈరోజు డేట్ వచ్చేసరికి ఫ్రెండ్స్ 25/4/2024. ఈరోజు బేస్తవారం ఏప్రిల్ 2024. ఓకేనా ఫ్రెండ్స్, ఈరోజు అయితే మాత్రం బ్యాడ్గి మార్కెట్కి అయితే మాత్రం 41,565 బస్తాలు రావడం జరిగింది. మార్కెట్కి అయితే మాత్రం ఫ్రెండ్స్, మార్కెట్లో వెళ్ళే ముందుగా ఖచ్చితంగా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీకు నచ్చిన విషయాన్ని తెలియజేయండి. ఓకేనా ఫ్రెండ్స్, మన నర్సరీలో జెర్సీ నార్ అనేది ఇప్పటి నుంచి నర్సరీ వీడియోలు కూడా కొంచెం యాడ్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే నర్సరీ వీడియోలతో నేను స్టార్ట్ చేస్తే నా నర్సరీ వీడియోలు పెట్టిన ఎవరు కూడా దాన్ని పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడం లేదు. నేను నర్సరీ వీడియోలు చేయడం ఫస్ట్ స్టార్ట్ చేసిందే నేను నర్సరీ వీడియోలతోటి. ఎందుకు అవి ఇష్టపడడం లేదో నాకైతే అర్థం కావట్లేదు. మన దగ్గర చూడండి ఫ్రెండ్స్, ప్రజెంట్ అయితే మాత్రం జెర్సీ 56 బెడ్ల మీదకి అయితే ఎక్కడం జరిగింది. చూడండి, ప్యాకెట్ కూడా చూసుకోండి. జెర్సీ 56 అనేది బెడ్ల మీదకి ఎక్కడం అనేది జరిగింది. ఇంకా టమోటా నారు కూడా అవైలబుల్లో త్వరలో వచ్చే అవకాశాలు, బెడ్ల మీదకి ఎక్కింది ఆల్రెడీ. ఎవరికైనా కావాల్సి ఉంటే ఫ్రెండ్స్ ఖచ్చితంగా కింద కామెంట్ రూపంలో నారు కావాల్సిన వాళ్ళు మన దగ్గర జెర్సీ 56 కానీ, సూరజ్ 19 కానీ, బంగారం కానీ, వజ్రం కానీ, కృష్ణ కానీ, ప్రతి ఒక్క కంపెనీ వెరైటీలు మీకు నచ్చిన వెరైటీలు ఎవరికైనా కావాల్సి ఉంటే 50,000 60,000 పైన నారు కావాల్సిన వాళ్ళు ఖచ్చితంగా మీరు ఏదైనా కొత్త వెరైటీలో ఖచ్చితంగా కావాల్సి ఉంటే మీరు నాకు అడ్వాన్స్ ఇస్తే దాని తగ్గట్టుగా మీరు అడ్వాన్స్ ఇస్తే నేను ఖచ్చితంగా చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. బుక్ చేస్తే నేను మీకు పెట్టి ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా రైతు మిత్రులు కూడా గమనించాలని నేనైతే భావిస్తూ ఉన్నాను. ఎక్కువ శాతం మందికి తెలియజేస్తారని అయితే భావిస్తున్నాను. ఖచ్చితంగా మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఎక్కువ మందికి రీచ్ అవ్వాలనే ఉద్దేశంతో నేను వీడియో అనేది చేయడం అనేది జరుగుతూ ఉంది. ఓకే ఫ్రెండ్స్, నేను చాలా వరకు కొంచెం డెప్త్గా చెప్పానని అయితే భావిస్తున్నాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మనకు ఈరోజు మార్కెట్ వచ్చేసరికి 41,565 బస్తాలు వస్తే మనకు ఎక్కువ శాతం అయితే మాత్రం ఈరోజు మార్కెట్ అయితే మాత్రం డిమాండ్ అయితే ఎక్కడా కూడా నాకైతే అనిపించలేదు. డబ్బీ వ్యాడీ అయితే మాత్రం బెస్ట్, మీడియం బెస్ట్లు అయితే మాత్రం 21,000 కానించి 24,000 కానించి 27,000, 24,000 కానించి 27,000. బెస్ట్లు అయితే మాత్రం 27,000 కానించి 34,000. డీలక్స్లు అయితే మాత్రం 34,000 కానించి 37,722 రూపాయలు డీలక్స్ క్వాలిటీలు వేయడం అనేది జరిగింది. చూడండి ఫ్రెండ్స్, మీరు గమనించాల్సింది ఏంటంటే నేను హైయెస్ట్ చెప్పాను కదా, నువ్వు మోసం చెప్తున్నావు అని అంటున్నారు ఫ్రెండ్స్. అక్కడ ఏపీఎంసీ వాళ్ళు మనకు ఎటువంటి రిపోర్ట్ కూడా తప్పుగా ఎవరు నాకు ఉదయం ఒక అన్న ఫోన్ చేసి, అన్న నీకు సాయంత్రానికి నేను మార్కెట్లో ఉన్నాను, ఖచ్చితంగా నీకు వీడియోలు పంపిస్తా అన్నాడు. నేను ఇప్పుడు ఫోన్ చేస్తే ఫోన్ కట్ చేస్తున్నాను. ఎందుకంటే అక్కడ రేటు వాళ్ళు అనుకున్న రేటు అమ్మకపోవడం చాలా బాధలు ఉంటారు. అందుకోసమే నేను అక్కడికి వెళ్ళడానికి ఎక్కువ ఇష్టపడుతున్నా ప్రజెంట్ అయితే మాత్రం. మనము ఇప్పుడు చెప్పాను కదా, డబ్బీ బ్యాడీ డీలక్స్ క్వాలిటీలు అయితే మాత్రం 34,000 కానించి 37,000. డబ్బీ బ్యాడీ బెస్ట్ రకాలు అయితే మాత్రం 27,000 కానించి 34,000. డబ్బీ బ్యాడీ మీడియం బెస్ట్ అయితే మాత్రం 24,000 కానించి 27,000. ఇంకా 6,000 కానించి 24,000 వరకు చాలా రకాలు వేస్తూ ఉంటారు అనమాట. 6,000 కానించి 10,000 వరకు ఒక రకం, 10,000 కానించి 14,000, 14,000 కానించి 18,000 ఒక రకం, 18,000 కానించి దగ్గర 24,000 వరకు కూడా కొన్ని రకాలు వేయడం అనేది ఇంకా జరుగుతూ ఉంటుంది అనమాట. అక్కడ నేను లైవ్లో చూశాను కాబట్టి 4,000 కూడా కొన్ని తక్కువ రకాలకు రకరకాలుగా వేసుకోవడానికి ఇష్టపడతా ఉన్నారు అనమాట రైతు మిత్రులు కూడా. చాలా వరకు రైతు మిత్రులు ఏమనుకుంటారంటే, మాకు ప్రజెంట్ ఎందుకు ఈ రేటు పడట్లేదని చాలా వరకు భావిస్తూ ఉన్నారు. అటువంటి వీడియోలన్నీ కూడా త్వరలో వస్తాయి. అవన్నీ ఖచ్చితంగా చూడండి. ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం, లైక్ చేయడం వల్ల అటువంటి వీడియోలన్నీ కూడా ఏ సందర్భంలో ఎటువంటి వీడియోలు వస్తాయో కూడా తెలియదు. కాబట్టి మనం కొంచెం గమనించాలని భావిస్తున్నాం. ఇంకా కడ్డీ బ్యాడిగీలు అయితే మాత్రం కడ్డీ బ్యాడిగీల విషయానికి వచ్చేసరికి మనకు కడ్డీ బ్యాడిగీ లోయెస్ట్ కూడా అవి కూడా 6,000 కానించి నడుస్తూ ఉంది. ఫస్ట్ మనం హైయెస్ట్ చెప్పుకొని తర్వాత లోయెస్ట్కి వద్దాం. లేకపోతే ఫస్ట్ లోయెస్ట్ చెప్దాం, ఎందుకంటే ఒకటేసారి హైయెస్ట్ చాలా వరకు ఇబ్బంది పడుతూ ఉన్నారు. కడ్డీ బ్యాడిగీ 6,000 కానించి 15,000 వరకు లోయెస్ట్, 6,000 కానించి 15,000 వరకు లోయెస్ట్ నడుస్తూ ఉంది. ఇంకా 15,000 కానించి 18,000 వరకు మీడియం బెస్ట్లు, 18,000 కానించి 22,000 వరకు కొంచెం ఒక రకమైనవి. ఇంకా బెస్ట్ల విషయానికి వచ్చేసరికి 22,000 కానించి 27,000, ఇంకా 27,000 కానించి 29,000 వరకు కడ్డీ బ్యాడీ డీలక్స్ క్వాలిటీలు వేయడం అనేది జరుగుతూ ఉంది. అన్న 29,000 మా వేయలేదు, 25,000 మా వేయలేదు, 20,000 మా వేయలేదు అంటే
ఎక్కడో చోట ఖచ్చితంగా 40,000 బస్తాలు ప్రజెంట్ అయితే మాత్రం చాలా వరకు సరుకు చాలా వరకు తక్కువగా ఉంది. కొంతమంది కూడా ఈరోజు ఏసీలో సరుకు తీశారని అయితే భావిస్తున్నాను. నెక్స్ట్ వారం నుంచి అయితే మాత్రం ఖచ్చితంగా ఎలక్షన్లు మాకు మే 13 అయిపోతే ఖచ్చితంగా ఒకరోజు మళ్ళీ అక్కడికి వెళ్ళి విజిట్ చేసి అసలు ఏసీ పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది, భవిష్యత్ తరాలకు అంటే భవిష్యత్తులో మార్కెట్ అనేది ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా మనం ఖచ్చితంగా చర్చించుకుందాం. ఇంకా 2043 విషయానికి వచ్చేసరికి మనకు అవి కూడా 4,000 కానించి 16,000 వరకు మార్కెట్ అయితే నడుస్తూ ఉంది. 4,000 వరకు 4,000 నుంచి 6,000 వరకు ఒక వెరైటీ, 6,000 నుంచి 8,000 వరకు ఒక క్వాలిటీ. అంటే క్వాలిటీలు రకాలను బట్టి మార్కెట్లో మనకు రేట్ అనేది ఇస్తూ ఉన్నారనమాట. 8,000 కానించి 10,000, 10,000 కానించి 12,000, 12,000 కానించి 14,000 అట్లా రకరకాలుగా మార్కెట్లో రకరకాల రేట్లు అనేది వేస్తూ ఉన్నారనమాట. ఇంకా 5531 విషయానికి వచ్చేసరికి అవి కూడా 4,000 కానించి 9,000 వరకు ఒక క్వాలిటీ, 9,000 కానించి 12,500 డీలక్స్ క్వాలిటీలో 5531 వేయడం అనేది చాలా వరకు అయితే మాత్రం జరుగుతూ ఉంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మనకు సూపర్ 10లు అయితే మాత్రం అక్కడ అవి కూడా 11,000 కానించి 14,000 వరకు వేయడం అనేది జరుగుతూ ఉంది. ఇంకా డీడీల విషయానికి వచ్చేసరికి కూడా అవి కూడా 6,000 కానించి 14,000, 15,000 వరకు డీడీలు వేయడం అనేది జరుగుతూ ఉంది. మీరు అనుకున్న సువర్ణ బ్యాడిగిలు కానీ అవి కూడా 4,000 కానించి 14, 15,000 వరకు వేయడం అనేది జరుగుతూ ఉంది. ఇంకా 1081 కానీ లేకపోతే 411 కానీ ఇటువంటి రకాలన్నీ కూడా సేమ్ అదే రేట్లు 4,000 కానించి 14, 15,000 వరకు మార్కెట్లో వేయడం అనేది జరుగుతూ ఉంది. సర్పన్ 102 కూడా సేమ్ 5,000 కానించి దగ్గర 16, 17,000 వరకు మార్కెట్లో రేట్లు అనేది పలకడం అనేది జరుగుతూ ఉంది. ఇంకా 2043 కడ్డిబ్యాడి మీడియం రకాలన్నీ కూడా 6,500 కానించి 8,000 వరకు వేయడం అనేది జరుగుతూ ఉంది. ఈరోజు అయితే మాత్రం కొంచెం చాలా రకాలైతే మాత్రం తాలు రకాల కొంచెం అన్ని 6,000 కానించి 7,500, 3,800, 5,500 అటువంటి రకాలన్నీ కూడా వేయడం అనేది ఈరోజైతే జరిగిందనమాట. ఎక్కువ శాతం నేను లోయెస్ట్ చెప్తున్నాను కదా, చాలా వరకు వాటిల్లో ఎక్కువ శాతం అయితే కనుక ఎక్కువ శాతం అయితే పోవడం అనేది జరుగుతూ ఉంది. రైతులకైతే మాత్రం ప్రజెంట్ అయితే రేట్ వచ్చే అవకాశాలు నాకైతే చాలామంది చెప్పిన దాని ప్రకారం అయితే మాత్రం రేట్ అనేది రాకపోవచ్చు అనేది చాలామంది చెప్తా ఉన్నారు. రేట్ రావాలని అయితే మాత్రం చాలామంది ట్రై చేస్తున్నారు. కాబట్టి దీనికి ఎటువంటి ప్రత్యామ్నాయ మార్గాలు ఎటువంటి ఉండవు. ఎందుకంటే దీనికి కోల్డ్ స్టోరేజ్ అనేది ఒకటి ఉంది కాబట్టి అవి కూడా నిండిపోయినా సరే మార్కెట్ నిండిపోయింది కాబట్టి దానికి ప్రత్యామ్నాయ మార్గం ఏమీ లేక రైతులు ఇవ్వాలా వద్దా, పెట్టుబడులు ఎక్కువైనాయి, ఈ సంవత్సరం లాభాలు వస్తాయా రావా అని చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు అనమాట. వ్యాపారస్తులు కానీ రైతు మిత్రులు కానీ దయచేసి ఎక్కువ మంది మన ఛానల్ను సపోర్ట్ చేయాలని, మన దగ్గర అన్ని రకాల పచ్చిమిరప, పండు మిరప, టమోటా నార్లు అనేది మన దగ్గర ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. మన దగ్గర దొరికే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు ఇవన్నీ నర్సరీలో అటు సైడు అవి మనం నెట్లు కట్టామన్నమాట. ఈరోజు నిన్నటి 2 రోజుల నుంచి బెడ్ల మీద నుంచి దిగడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇట్లా కూలింగ్ ప్రాంతంలో అటు సైడ్ ఉంటే మళ్ళీ ఇట్లా బెడ్ల మీదకి వచ్చిన తర్వాత మళ్ళీ పెరుగుతూ ఉంటుంది. మొక్క రోజు దశ ఏ విధంగా ఉంటుంది అనేది కూడా మనం డైలీ చూపించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఖచ్చితంగా ఫ్రెండ్స్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎక్కువ మందికి రీచ్ అవ్వాలని నేనైతే భావిస్తున్నా. వేరే రైతు మిత్రుడు వీడియో పెడతా అన్నాడు, పెడితే కనుక ఖచ్చితంగా యాడ్ చేస్తా, ఖచ్చితంగా చూడండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ మరి.